హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను పద్మజ అండి. ఇప్పుడు 7వ తరగతి గ్రామర్ చూస్తున్నాము. 5వ పాఠం పద్య పరిమళం. ప్రక్రియ వచ్చి శతకం. ఇతివృత్తం నైతిక విలువలు. రచయిత శతక కవులు. మనం మొదట 4 పాఠాలకి గ్రామర్ చూసామండి. ఇప్పుడు 5వ పాఠానికి చూద్దాం. ఇదిగోనండి 5వ పాఠం పద్య పరిమళం. చూడండి, మనకి ఇక్కడ కొంతమంది శతక కవులను అయితే ఇచ్చారు. ఇంపార్టెంట్. పోతన 15వ శతాబ్దం భాగవతము రచించారు. పక్కి అప్పల నరసయ్య 16వ శతాబ్దం కుమార శతకం. మారద వెంకయ్య 16వ శతాబ్దం భాస్కర శతకం. పోతలూరి వీరబ్రహ్మం 17వ శతాబ్దం కాళికాంబ సప్తపతి. గువ్వల చెన్నడు 17వ శతాబ్దం గువ్వల చెన్న శతకం. ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దం సుభాషిత రత్నావళి. చుక్కాకోటి వీరభద్రమ్మ 20వ శతాబ్దం నగజా శతకం. గద్దల సామ్యూల్ 20వ శతాబ్దం హితోక్తి శతకం. జెండామాన్ ఇస్మాయిల్ 20వ శతాబ్దం ఆంధ్రపుత్ర శతకం. చూడండి, ఈ 3 అయితే కొత్తవి. న్యూ టెక్స్ట్ బుక్లో ఇవి 3 కొత్తవి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, అడగొచ్చు మేబీ. చూడండి, భాషాంశాలు. క్రింది వాక్యాలను చదవండి. గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. మనిషికి ధనంపై మోహం ఉండరాదు. మోహం అంటే కోరిక. క్షమ వలన సిరి లభిస్తుంది. క్షమ అంటే ఓర్పు. స్నేహితులతో వైరం మంచిది కాదు. వైరం అంటే శత్రుత్వం. తామరలు పంకిలం నుండి వికసిస్తాయి. పంకిలం అంటే బురద. భాస్కరుడు లోకానికి వెలుగునిస్తాడు. భాస్కరుడు అంటే సూర్యుడు. అర్థాలు. నెక్స్ట్, క్రింది వాక్యాల్లో సమానార్థక పదాలను పర్యాయ పదాలు అంటారు. గుర్తించి రాయండి. కరముతో అన్నం తింటాము. హస్తములో జాతక రేఖలు ఉంటాయి. చేయి అంటే కరము, హస్తము. ధనము. చూడండి, సిరి అంటే ధనము, సంపద. భూమి అంటే పుడమి, అవని. కనకం అంటే పసిడి, పుత్తడి. నెక్స్ట్, వ్యతిరేక పదాలండి. పాపం, పుణ్యం. ధర్మం, అధర్మం. సురులు, దేవతలు. విద్య, అవిద్య. చెడు, మంచి. ప్రకృతి వికృతులు. విద్య, విద్యే. అగ్ని, అగ్గి. ధర్మము, దమ్మము. హంస, అంచ. ముఖము, మొగము. ప్రకృతి వికృతులు అయితే ప్రీవియస్ వీడియో పెట్టానండి. 200 వరకు ఉంటాయి, చెక్ చేయండి ఛానల్లో. చూడండి, కింది పదపట్టిక ఆధారంగా శతకాలను, శతక కర్తలను గుర్తించి వాటి చుట్టూ గీత గీసి ఖాళీలో రాయండి అని ఇక్కడ ఒకటి ఇచ్చారండి పిల్లలకైతే యాక్టివిటీ. చూడండి, ఇక్కడ మనకి బిట్స్ ఉన్నాయి. దూర్జటి రాసిన శతకం శ్రీకాళహస్తీశ్వర. వీరబ్రహ్మం గారు రాసిన శతకంలోని మకుటం కాళికాంబ హంస కాళికాంబ. మారద వెంకయ్య రాసిన శతకం భాస్కర శతకం. తెలుగు బాల శతక కర్త గుమ్మ సాంబశివరావు. కంచర్ల గోపన్న రాసిన శతకం దాశరథి శతకం. సుమతి శతకం రాసిందెవరు? బద్దెన. నార్ల చిరంజీవి రాసిన శతకం తెలుగు పూల శతకం. సిరిసిరి మువ్వ శతకకర్త శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ గారు. కాళికాంబ సప్తపతి శతక మకుటంలోని పక్షి హంస. చూడండి, హంస అంటే పోతులూరి వీరబ్రహ్మ గారు రాశారు కాళికాంబ సప్తపతి. కాళికాంబ హంస కాళికాంబ అని వస్తుంది. నెక్స్ట్, సుభాషిత రత్నావళి. కర్త పేరులోని జంతువు ఏనుగు. ఏనుగు లక్ష్మణ కవి గారు. ఏనుగు అనే పేరుంది ఆయన పేరులో. నెక్స్ట్, మీరు శతక కవులన్నీ కలెక్ట్ చేయాలండి. 6వ తరగతి 7వ తరగతి పద్యరత్నాల్లో ఉంటాయి చాలా శతక కవులు అయితే. నేను ఆల్రెడీ వీడియో చేశాను. కింద విడదీసిన పదాలను కలిపి రాయండి. జనులు ప్లస్ ఎల్లా. జనులెల్లా. దెబ్బలకు ఓర్చి. దెబ్బల కోర్చి. సొమ్ములు ప్లస్ అగుచు.
సొమ్ములగుచు సూర్యుడు ప్లస్ ఒక సూర్యుడొక బాధలు ప్లస్ ఓర్చుకున్న బాధలోర్చుకున్న. పైన విడదీసిన పదాలలో మొదటి పదం చివర ఊ ఉంది. రెండవ పదం పరపదం మొదట ఆ ఈ ఏ వంటి అచ్చులున్నాయి. ఇలా ఉకారానికి అచ్చుల పరమైతే సంధి తప్పక జరిగి ఉకార సంధి రూపాలు ఏర్పడతాయి. మనకి 7th క్లాస్లో ఉకార సంధి ఎక్కువ ఉందండి. ఉకార సంధి అంటే ఉత్వ సంధే కదా, రెండు ఒకటే, ఈజీగా ఉంటుంది. చూడండి ఇక్కడ మనకి ఊ అనే స్వరం ఉంది, పూర్వస్వరం. మనకి పూర్వస్వరం అంటే మనకు తెలుసు కదా, ఆల్రెడీ చెప్పాను. కూలో ఏముంటాయి, కు ప్లస్ ఊ ఉంటుంది, దీన్ని పూర్వస్వరం అంటారు. లూలో ఏముంటుంది, ల్ ప్లస్ ఊ ఉంటుంది, ల్ ప్లస్ ఊ, ఇది పూర్వస్వరం. డూలోని డు ప్లస్ ఊ, లూలోని మళ్ళీ ల్ ప్లస్ ఊ ఉంటుంది. కాబట్టి ఇది పూర్వసంధి, పూర్వస్వరం అంటారు. దీనికి అచ్చులు ఆ నుంచి అం వరకు అచ్చులు కదా, ఏ ఓ ఆ ఓ ఇవన్నీ అచ్చులు. ఈ పూర్వస్వరానికి పరస్వరం అచ్చులైతే అవి ఉత్వసంధి లేక ఉకార సంధి అవుతుంది అని చెప్పారు. చూడండి, దెబ్బలకు ప్లస్ ఓర్చి, దెబ్బలకు ఓర్చి. చూడండి, ఉకార సంధి గుర్తుపెట్టుకోవాలి. మనకి 7th క్లాస్లో ఎక్కువ ఉకార సంధి అయితే ఇచ్చారు. క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. సౌఖ్యములు ఎల్లన్, సౌఖ్యములు ప్లస్ ఎల్లన్, ఊకి అచ్చు. పంకిలం అవును, పంకిలము ప్లస్ అవును, ఊకి అచ్చు. కార్యములు ఎల్లా, కార్యములు ప్లస్ ఎల్లా, ఊకి అచ్చు, ఉకార సంధి అన్నీ. నెక్స్ట్ క్రింద విడదీసే పదాలను కలిపి రాయండి. శుద్ధి ప్లస్ అగును, శుద్ధి అగును. చూడండి, ఇందులో యా లేదు, కానీ ఇక్కడ మనకి యా వచ్చి చేరింది కలిపినప్పుడు. లేని అప్పుడు, లేని అప్పుడు, ఇక్కడ యా వచ్చి చేరింది. మూసిన ప్లస్ అంతటన్, మూసినంతటన్, యా వచ్చి చేరింది. ప్రేమ వసంగా, ప్రేమయు సంగా. ముట్టక ప్లస్ ఉండదెట్లు, ముట్టక ఉండదెట్లు, యు వచ్చింది. యు వచ్చి చేరడాన్ని ఏమంటారు, ఎడాగం సంధికి వస్తే అలాగా. పైన విడదీసిన పదాలలో మొదటి పదం చివరన ఆ ఈ, మొదటి పదం చివరన ఆ ఈ వంటి అచ్చులున్నాయి. రెండవ పదం అంటే పరపదం మొదట ఆ ఓ వంటి అచ్చులు ఉన్నాయి. ఇక్కడ పూర్వ పర పదాల మధ్య సంధి జరగనప్పుడు ఈ ఆగమంగా వచ్చి ఎడాగమ సంధి రూపాలు ఏర్పడతాయి. ఇక్కడ ఆ కా అంటే ఆ ఉంది, ఇందులో మాలో ఆ ఉంది, నాలో ఆ ఉంది, నీలో ఈ ఉంది, దీలో ఈ ఉంది, ఇటు సైడ్ కూడా అచ్చులే ఉన్నాయి. అలాంటప్పుడు సంధి జరగకపోతే ఇలా మధ్యలోని యాలు వచ్చినట్లయితే అది ఎడాగమం అంటారనమాట. ఎడాగమ సంధి ఈజీగా గుర్తుంటుందండి. ఎడాగమ సంధికి యనాదేశ సంధికి డిఫరెన్స్ కనిపెట్టాలి మీరు. యనాదేశ సంధిలో అయితే యావత్తు ఉంటాయండి అక్షరాలకి. కాళిక ప్లస్ అంబ సవర్ణ దీర్ఘ సంధి. గురూపదేశం, గురు ప్లస్ ఉపదేశం సవర్ణ దీర్ఘ సంధి. తెలుసు కదా, గురువులో ఊ ఉంది, ఊకి ఊ వచ్చినా, ఆకి ఆ వచ్చినా, ఆకి ఆ వచ్చినా, ఈకి ఈ వచ్చినా, అది దీర్ఘం వచ్చింది అనుకోండి, అక్కడ సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. కాళికాంబ, కాళిక ప్లస్ అంబ. గురూపదేశం, గురు ప్లస్ ఉపదేశం. చరణాభివాదనం, చరణ ప్లస్ అభివాదనం. విద్యార్థి, విద్యా ప్లస్ అర్థి. ఋషివలుడు, ఋషీశ్వరుడు, ఋషి ప్లస్ ఈశ్వరుడు. ఏ అచ్చు అయితే ఉన్నదో పరస్వరంలో కూడా అదే అచ్చు ఉండాలి. దీర్ఘం రాస్తే అది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. చూడండి సూత్రము. పైన విడదీసిన సంస్కృత పదాలలో గుర్తుంచుకోవాలి, సంస్కృత పదాలే ఆ సూత్రం వర్తిస్తుంది. పైన విడదీసిన సంస్కృత పదాలలో మొదటి పదం చివరన అకారం ఉంది, రెండవ పదం మొదట కూడా అకారమే ఉంది. ఇలా అకారానికి సవర్ణమైన అంటే ఆకి ఆ, ఈకి ఈ, ఊకి ఊ, సవర్ణమైన అదే అచ్చు అనమాట. అకారమే వచ్చి సవర్ణ దీర్ఘ సంధి రూపాలు ఏర్పడతాయి. అక్కడ సంస్కృత పదాలే ఉండాలండి. సంస్కృత పదాలు అంటే ఇక్కడ మనకి చూసారు కదా, సంస్కృత పదాలు అంటారు వీటిని. కాళికాంబ, గురూపదేశం, చరణాభివాదనం, విద్యార్థి, ఋషివలుడు ఇవన్నీ సంస్కృత పదాలు అన్నమాట. కింద గీత గీసిన పదాల్లో ప్రత్యయాలను గుర్తించి ఏ విభక్తిలో రాయండి. ప్రత్యయాలు తెలుసు కదండి, విభక్తి ప్రత్యయాలు డు, ము, ఊలు. ప్రథమ విభక్తి చేతం చేయని తోడంతో నవి.
వృద్ధజనుల యొక్క సేవ యొక్క షష్ఠీ విభక్తి. విభక్తులు రాయమంటున్నారు. ఏ విభక్తి రాయండి అంటున్నారు. పరులను తిట్టనోరు ను ద్వితీయ విభక్తి. సుత్తి దెబ్బలకు ఓర్చి కు షష్ఠీ తత్పురుష విభక్తి. గురువు యందు సప్తమి విభక్తి. ఓ ఆంధ్రపుత్రుడా మేలుకో ఓ సంబోధన విభక్తి. విద్య చేత వర్ధిల్లుము తృతీయ విభక్తి. వృక్షము ము డుమువులు ప్రథమ విభక్తి. క్షమ వలన సిరి కలుగును పంచమి విభక్తి. పరుల కొరకు జీవించుము చతుర్థి విభక్తి. నెక్స్ట్ అండి అవి విభక్తులు డుమువులు అవి చదివితే వస్తాయి. ఆగమం. కింది వాక్యాలను చదవండి. గీత గీసిన పదాలను విడదీసి రాయండి. మాయమ్మ వంట రుచికరంగా చేస్తుంది. దుక్కిటెద్దు రంకి వేసింది. పిల్లల మనస్సు చిగురుటాకు వంటిది. సుమతి గుణవంతురాలు. గంగవ్వ బేదరాలు. చూడండి బేదరాలు బేద ప్లస్ ఆలు అని విడదీయాలి. ఇక్కడ ఆర్ మిస్ అవుతుంది. మాయమ్మ మా ప్లస్ అమ్మ ఇయ్యి మిస్ అవుతుంది. ఇలా రాయం కదా, ఇలా రాయం. మాయమ్మకి మా అమ్మ అని రాస్తాం. దుక్కిటెద్దు దుక్కి ఎద్దు అని రాస్తాం. టు మిస్ అవుతుంది. చిగురుటాకు చిగురు ఆకు అని రాస్తాం విడదీసినప్పుడు. టు అనేది రాయం. గుణవంతురాలు గుణవంతు ప్లస్ ఆలు. ఈ అక్షరాలు అయితే మిస్ అవుతున్నాయి కదా, వాటిని ఏమంటారంటే పై ఉదాహరణలో పూర్వ పరస్వరాలకు మధ్యలో ఈ ట లో అదనంగా వచ్చి చేరుతున్నాయి. ఇలా చేరడాన్ని ఆగమం అంటారు. ఇవి విడదీసినప్పుడు ఉండట్లేదు, కలిపినప్పుడు అదనంగా వచ్చి చేరుతున్నాయి. అలాంటి వాటిని ఆగమం వచ్చి పోతుంటాయి అన్నమాట. ఆగమం అంటే వాటిని ఆగమం అంటారు. నెక్స్ట్ ఆదేశం. క్రింది వాక్యాలను చదవండి. గీత గీసిన పదాలను విడదీయండి. తల్లిదండ్రులకు కష్టం కలిగించరాదు. సుధ సంతలో కూరగాయలు కొన్నది. రాజుకు గుర్రపు కళ్ళెం దొరికింది. కరోనా సోకకుండా ఉండాలంటే కాలు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. చూడండి ఉదాహరణ. తల్లిదండ్రులు తల్లి తండ్రి అంటాం. తల్లి తండ్రి అని విడదీస్తాం. కూరగాయలు ఇక్కడ చూడండి కూర కాయలు ఇక్కడ దా మిస్ అయింది. తల్లి తండ్రి అంటాం. ఇక్కడ దా ఉండదు విడదీసినప్పుడు. కూరగాయల్లో కూర కాయ అంటాం. గా ఉండదు. గుర్రపు కళ్ళెం గుర్రము కళ్ళెం అంటాం. ఈ పువ్వు ఉండదు. కాలు చేతులు సే ఉండదు. కలిపినప్పుడు ఒక పదాలు వస్తాయి అక్షరాలు. విడదీసినప్పుడు ఒక అక్షరాలు వస్తాయి. పై ఉదాహరణలో పూర్వ పరపదాలు కలిసినప్పుడు ఒక అక్షరాన్ని తొలగించి వేరొక అక్షరం వచ్చి చేరింది. ఇలా ఒక అక్షరం స్థానంలో మరొక అక్షరం రావడాన్ని ఆదేశం అంటారు. అర్థమైంది కదండి ఆదేశానికి ఆగమంకి. ఆగమం అంటే విడదీసినప్పుడు ఉన్న అక్షరం మాయమ్మ యా పోయి విడదీసినప్పుడు అమ్మ అవుతుంది. ఇక్కడ పోతున్నాయి అక్షరాలు కలిపినప్పుడు వస్తున్నాయి. ఇక్కడైతే ఆదేశం అంటే ఏంటి చూడండి. పై ఉదాహరణలో పూర్వపర పదాలు కలిసినప్పుడు ఒక అక్షరాన్ని తొలగించి వేరొక అక్షరం వచ్చి చేరింది. ఇలా ఒక అక్షరం స్థానంలో మరొక అక్షరం రావడాన్ని ఆదేశం అంటారు. అక్షరం ఇది అంటే అచ్చులు. కా పోయి గా వస్తుంది. పూ పోయి మూ వచ్చింది. సే పోయి చే వచ్చింది. అలా అన్నమాట. ఇక్కడ మనకి అక్షరం గుర్తుపెట్టుకోవాలి. ఆదేశం అంటే అక్షరం. ఇక్కడ ఆగమం అంటే స్వరం అంటే ఏంటి మనకి ఇవి స్వరాలు. వీటిని స్వరాలు అంటారు. ఏదైనా సరే వీటిని స్వరాలు అంటారు. ఇప్పుడు అంటాం కదండి, ఇవి స్వరాలు. ఇవి అక్షరాలు ఏంటి గా పా సా ఇవి అనమాట. సా ప్లేస్లో చే వస్తుంది. పూ ప్లేస్లో మూ వస్తుంది. గా ప్లేస్లో కా వస్తుంది. ఇవి అక్షరాలు. అవి స్వరాలు. అక్షరాలు అదనంగా వచ్చినప్పుడు ఆదేశం అంటారు. స్వరాలు పోయినప్పుడు ఆగమం అంటారు. గుర్తుపెట్టుకోవాలి. చిన్న తేడాలే ఉంటాయండి. అవి గమనించుకుంటే మనకి చాలా ఈజీగా తెలుగు గ్రామర్ వస్తుంది. చతుర్థి విభక్తి. కింది పట్టికను గమనించండి. పట్టిక ఆధారంగా జతపరిచి రాయండి. పంట కొరకు కట్టెలు కొట్టబడినవి. కొరకున్ కంటెన్ కదా చతుర్థి విభక్తి. చూడండి ఇక్కడ
పై వాక్యాల్లో కొరకు ప్రత్యయం పదాల మధ్య చేరింది. ఈ విధంగా కొరకు, కై అనే ప్రత్యయాలు చేరితే దాన్ని చతుర్థి విభక్తి అంటారు. పనిని ఉద్దేశించి చేసే క్రియలు కలిగిన వాక్యాలలో ఈ చతుర్థి విభక్తి వస్తుంది. ఆధునిక కాలంలో కొరకు ప్రత్యయానికి బదులు కోసం అనే పదాన్ని వాడుతున్నారు. అప్పుడు కొరకు అనేవారు లక్షణంగా, ఇప్పుడు కోసం అనే పదాన్ని షార్ట్కట్ లాగా వాడేస్తున్నాం అని చెప్తున్నారు. చూడండి, పంట కొరకు కట్టెలు కొట్టబడినవి, గాలి కొరకు కిటికీలు తెరచారు, తిండి గింజల కొరకు పావురాలు నేలపై వాలాయి, వామనుని కొరకు బలి 3 అడుగుల నేల దానం చేశాడు, సూర్యోదయం కొరకు పద్మాలు వేచి ఉన్నాయి, దశరథుడు పుత్ర సంతానం కొరకు పుత్రకామేష్టి యాగం చేశాడు. కొరకు అనేది లేకపోతే అక్కడ అర్థం ఉండదు. ఆ వాక్యానికి కొరకు ఉంటేనే అర్థం ఉంటుంది. దాన్ని మనం విభక్తి ప్రత్యయం అంటారు. విభక్తి ప్రత్యయాలంటే మనకు తెలుసు కదా, విభక్తులు, డుమువులు, అవి నేర్చుకోవాలండి. అవి నేర్చుకుంటే సమాసాలు అయితే ఈజీగా వస్తాయి. అయిపోయండి, గ్రామర్ అయితే అయిపోయింది. లెసన్లో మనకి సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 అని ఉంటాయండి 7th క్లాస్లో. ఇదైతే ఉపవాచకం 6వ పాఠం. నెక్స్ట్ మనకి మళ్ళీ సెమిస్టర్ 2 స్టార్ట్ అవుతుంది అన్నమాట. చూడండి, ఉపవాచకం ఇదంతా. ఉపవాచకం తర్వాత సెమిస్టర్ 2. ఇక్కడైతే కొన్ని పర్యాయ పదాలు ఇచ్చారు, చూద్దాము. అద్దం, దర్పణం, ముకురం, అమ్మ, తల్లి, జనని, ఆపేక్ష, కోరిక, కాంక్ష, అవని, భూమి, పుడమి, ఇలా, భూమి, వసుధ, ఆశ్రయం, ఊత, ఆధారం, కత్తి, కరవాలం, ఖడ్గం, కనకం, బంగారం, పైడి, కన్ను, నేత్రం, దృష్టి, చేయి, కరం, హస్తం, నిద్ర, శయనం, సుప్తి, నెపము, మిష, వంక, పర్వతం, శైలము, గిరి, పాదం, అడుగు, కాలు, భూషణం, నగ, అలంకారం, మైత్రి, స్నేహం, చెలిమి, మేను, శరీరం, కాయం, రాజు, భూపాలుడు, నరేంద్రుడు, రాత్రి, నిశ, యామిని, వైరం, పగ, విరోధం, శరీరం, వైరం, పగ, విరోధం, సరం, బాణం, అంబువు, సరము, బాణం, అంబువు, శిశువు, బిడ్డ, చంటిపాప, సౌరి, శ్రీహరి, విష్ణువు, సిరి, సంపద, ధనం, సుతుడు, కుమారుడు, కొడుకు. పర్యాయ పదాలండి, ఇంపార్టెంట్, రాసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.